ఇప్పుడు సతీష్ గారు సార్ రండి సార్. ఆయన ఇందాక అన్నారు నా ఫ్రెండ్ అని, చాలా థ్యాంక్స్ సార్. నేను ఒక 3 ఫిల్మ్స్కి వర్క్ చేసుకుంటూ వచ్చాను. అయితే ఒక కొత్త కుర్రాడు కథ పట్టుకుని తిరుగుతున్నాడు, వీడు డైరెక్షన్ చేయగలడు అని నమ్మారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే కథ విషయంలోకి వచ్చేసరికి ప్రతిదీ ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని చెప్పి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని టెక్నికల్ గా షూటింగ్ లో నాకు చాలా సింపుల్ గా ఈజీగా నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయే విధంగా ఉన్నందుకు. అలాగే సార్ 43 ఫిలిమ్స్ చేశారండి సతీష్ గారు. అయితే ఇది వచ్చి నాది 41st ఫిల్మ్. అయితే నా మూవీకి వచ్చి నేను నిన్న చూసుకుంటున్నప్పుడు విజువల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే దానికి కారణం మీరే సార్. లైవ్ లొకేషన్స్ కి వెళ్ళి నేను ఎంత దూరం చెప్పినా, ఎక్కడికి తీసుకుని వెళ్ళి ఇక్కడ చేద్దాం ఎక్కడ చేద్దాం చెప్పినా నా కూడా ఉండి నాకు సపోర్ట్ చేసి ఈ సినిమా అవకాశం కూడా నాకు సతీష్ గారి ద్వారానే వచ్చింది. అవన్నిటికీ కారణం ఈయనే సార్. చాలా చాలా థ్యాంక్స్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ గారు చాలా థ్యాంక్స్. ఈ రోజు ఇక్కడికి రాలేకపోయారు, ఆయన వేరే ఊర్లో ఉన్నారండి. శ్రావణ్ గారితో నాకు చాలా రోజులుగా పరిచయం ఉంది. మళ్ళీ రావా సినిమా చేసిన దగ్గర నుండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన సినిమా నుండి ఆయనతో నాకు పరిచయం. ఆ పరిచయం తోటే నేను కొంచెం ఆయనతో ఎక్కువ ఉండి కలిసి కలవటం, మాట్లాడటం, నాకు నేనేం ఫీల్ అవుతున్నానో ఆ ఫీలింగ్ అంతా కూడా ఆయనకి చెప్పి చాలా అంటే ట్యూన్స్ పాటలు ఎంత బాగా వచ్చినాయి, లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత బాగా వచ్చిందంటే దానికి నిజంగా సినిమా నేను నిలబెట్టారు సార్ శ్రవణ్ గారు. ఎమోషనల్ సీన్స్ అయితే అద్దరగొట్టారండి. చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను శ్రవణ్ గారు. అండ్ మా ఎడిటర్ కోటి గారు అండి, ఆయన రాలేకపోయారు, క్షమించండి. అండ్ కోటి గారు నాకు జెర్సీ చేసినప్పటి నుంచి పరిచయం ఉంది. ఆయన వర్క్ చాలా ఈ సినిమాకి హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎక్కడైనా నేను స్క్రిప్ట్ రాసుకునే స్టేజ్ లో నేను కొంచెం అటు ఇటుగా ఎక్కడైనా ఒక సీన్ అటు ఇటు రాసినా సరే, ఆయన ఎడిట్ చేసినప్పుడు మాత్రం ఈ కట్ ఇక్కడ ఉంటే బాగుంటుందండి, లేదంటే ఇది ఇక్కడ ఎమోషన్ ఇక్కడ చెప్తే బాగుంటుందండి, నాకు ముందుకెళ్ళట్లేదు అని చెప్పి అంటే ఈ సినిమాకి అందరూ చాలా కష్టపడి పనిచేశారండి. వాళ్ళందరి గురించి నేను ఈ రోజు చెప్పాలి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ కి తన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందంటే చాలా మంది అందరూ ఉంటేనే అది సాధ్యమైంది అనే విషయం నేను చెప్పాలనుకున్నాను. మా కోటి గారికి ఎడిట్ నాకు బాగా చేసినందుకు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాకి మామూలుగా టెక్నికల్ గా పనిచేసిన వాళ్ళు కాకుండా నా ఫ్రెండ్, నేను ఏదైతే ఒక బ్రెజిల్ అమ్మాయి ఫారినర్ కావాలనుకున్నప్పుడు నాకు అవకాశం చాలా ట్రై చేశాను. కానీ తను నాకు ఎలా పరిచయం అయిందంటే వినయ్ అని చెప్పేసి తను ప్యారడైజ్ కోఆర్డినేటర్ గా చేస్తున్నాడు. తను నాకు చాలా బయట నుండి చాలా హెల్ప్ చేశాడు, తనకు థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే మేము మొన్న ప్రీ రిలీజ్ చేసినప్పుడు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు తేజుకి థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే ఇక్కడికి నేను ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉన్నా వారందరికి కూడా చెప్పారు సార్, థ్యాంక్ యూ. మా డైరెక్టర్ రవి గారికి థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమాలో పాటలు తెలుగులో క్లియర్ గా మనకి తెలుగు అర్థమయ్యే విధంగా చాలా నీట్ గా పాటలు రాసిన అనంత్ శ్రీరామ్ గారికి ఆయన సింగిల్ కార్డ్ రాశారండి ఈ పాటలన్నీ. నేను కథ చెప్పినప్పుడు ఆయన కథ ఫస్ట్ హాఫ్ విన్న తర్వాత నేను సార్ లంచ్ చేద్దామంటే నేను చేస్తాను మీరు చేయండి అన్నారు. నేను లంచ్ చేసి వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పారండి, ఏమండి నేను కథ విన్నాను కదా, నేను ఒకసారి ఒక పాట రాసుకుని పెట్టుకున్నాను, ఆ పాట మీకు సరిగ్గా ఈ కథకి పర్ఫెక్ట్ సూటబుల్ అవుతుందని చెప్పారండి. నేను 5 సాంగ్లే ఆయనతో మాట్లాడానండి. కానీ దానికి ఈ కథలో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంటుంది, జాలి పడేది ఎవరు అని ఫస్ట్ సాంగ్. ఆ సాంగ్ నాకు మీరు ఇది పెట్టుకోండి, నేను మీకు ఇది ఫ్రీగా ఇస్తున్నా, దీనికి నాకు రెమ్యునరేషన్ వద్దు, ఎందుకంటే మీరు మగజాతి ఆణిముత్యాల గురించి చెప్తున్నారు, అలాంటి టైంలో ఈ పాట వస్తే కనుక చాలా బాగుంటుందని చెప్పి నాకు ఆ సాంగ్ ఇచ్చారండి. అలాగే సాంగ్స్ అన్ని కూడా బాగా రాసిచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఈ రోజు బయటికి వెళ్ళి జనాల్లోకి వెళ్ళిందంటే మా సినిమాకి డిస్ట్రిబ్యూట్ చేసిన సుబ్బారెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్తున్నానండి. అలాగే మీరందరూ ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్, లేదంటే కొత్త ప్రొడక్షన్ హౌస్, ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త హీరో, ఒక కొత్త టీమ్
ఇలాంటి సినిమాని ఆడియన్స్ దగ్గరికి, జనాల దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి సపోర్ట్ చేసిన మా మీడియా మిత్రులందరికీ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కారం చెప్తున్నానండి. అలాగే మీ అందరినీ కోఆర్డినేట్ చేసిన మా సాయి సతీష్ గారికి, ఎందుకంటే ఆయన నాకు బ్రదర్ లాగా ఉండి నాకు చాలా హెల్ప్ చేశారండి ప్రతి విషయంలో. సార్ ఇక్కడ ఇలా చేస్తే బాగుంటది, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, మీరు మర్చిపోండి సార్, ఈ రోజు నైట్ అంతా మన సినిమా ఉంటది అని. అంటే ఎవ్రీడే ఆయన నిద్రపోలేదండి. ఈ లాస్ట్ వారం 10 రోజులుగా సినిమా రిలీజ్ అవుతుందని తెలిసిన ఈ వారం 10 రోజులు మొదటి నుంచి, అంటే సినిమా బిగినింగ్ నుండి మాకు చేసుకుంటూ వచ్చారు ఒక్కొక్క స్టెప్. కానీ ఈ 10 రోజుల్లో ఆయన చేసిన వర్క్ కి నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఫైనల్లీ మీ ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన మీ ప్రెస్ మిత్రులందరికీ, నా ప్రెస్ మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. సార్ ఈ మూవీని సార్ నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్. నాకు ఒక ఫస్ట్ మూవీ ఇచ్చారు. లైఫ్ లో ఎన్ని సినిమాలు చేసినా ఫస్ట్ మూవీ అంటే ఒక ఇది ఉంటది కదండి. అలా నాకు ఈ ఫస్ట్ మూవీ ఇచ్చిన సార్ కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ బిడ్డలా నాకు ఆదరించారు నన్ను. థ్యాంక్ యూ సార్. సేమ్ సినిమా లాగే సాగిందండి మీ స్పీచ్ కూడా. కామెడీ, ఇమోషన్ అన్ని కవర్ చేసేసారు. థ్యాంక్స్ మీట్ అనే పేరుకి సార్థకత చేకూర్చారండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా మాట్లాడడానికి పెద్దగా మిగలకపోయినా కూడా కేసరెడ్డి గారిని ఏదో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నాకు కూడా తెలియదు ఏం మాట్లాడుతాను. ఎప్పుడు స్పీచ్ మాట్లాడదామని వస్తాను, ఇటు స్టార్ట్ చేస్తా, అది ఇటు వెళ్తుంది, ఇటు నుంచి ఇటు పక్కింట్లోకి ఎదురింట్లోకి అలా ఎటు పోతా ఉంటది. బట్ అడ్జస్ట్ అవ్వండి. ఏది లైవ్ లేదు కాబట్టి కొంచెం అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులకి, ఇక్కడ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. సక్సెస్ మీట్ పెట్టుకునేదాకా తీసుకొచ్చారంటే ఖచ్చితంగా మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో జనాలు థియేటర్కి రావడమే చాలా కష్టంగా ఉన్న టైంలో మేము ధైర్యం చేసి థియేటర్కి వచ్చాం. మమ్మల్ని జనాలు ఆదరించారు. చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుందని చెప్తున్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ సారీ సార్, నాకు ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కుదరలేదు. నేను చాలా ట్రై చేశా, ఇరుముడి షూట్ ఉండడం వల్ల రావడానికి అవ్వలేదు. అండ్ నాకు ఈ సినిమాలో ఫస్ట్ నన్ను రిఫర్ చేసినందుకు డైరెక్టర్ గారి కంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. నన్ను నమ్మి క్యారెక్టర్ కసిరెడ్డి గారు చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను ఇక్కడ దాకా మీతో పాటు తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పవన్ కళ్యాణ్ బాబు, డే 1 నుంచి కూడా అన్న జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో ఏంటో తెలీదు అంటే ఒక భయం ఉంటది కదండి. బేసిక్ గా ఇప్పుడు బయట ప్రొడ్యూసర్ అయితే వేరు, వాళ్ళ ఫాదరే ప్రొడ్యూసర్ చేసేటప్పుడు అన్న నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో, తిడతారేమో అన్న, వీళ్ళకి ఏముంది కలిసి హీరో ఏడు అని ఇలాంటివన్నీ అంటారేమో అన్న అని డే 1 నుంచి పాపం భయపడతానే ఉన్నాడు. నేను ఒకటే చెప్పివ్వండి, ఏముండదు, నీకు ఏమనిపిస్తుందో చెయ్యి, మంచిగా జనాలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఏం మనం తప్పు చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న కళ్ళను మనం జనాలకు చూపిస్తున్నాం. నువ్వు మంచిగా గట్టిగా కష్టపడు, వీడు ఫస్ట్ సినిమా చేశాడు అని ఎక్కడ అనిపించకుండా చేయమ్మా. ఆ రోజు ఏదైతే చెప్పాను ఈ రోజు అది చేసాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. మనం మళ్ళీ మళ్ళీ చేయాలి, ఖచ్చితంగా చేస్తాం. నువ్వు సక్సెస్ అయ్యావు. ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ సినిమా కూడా. అండ్ రాయన్స్ అమ్మాయి ఏంటి వెళ్ళినప్పుడు మరి చిన్నపిల్ల ఉంది, ఏం పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు, ఎలా చేస్తుందో ఏంటో అనుకున్నాను. బట్ నేను చూసాను, పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటది, సప్తగిరానికి నాకు 1 గంట పట్టింది. అంటే అమ్మాయి పర్ఫార్మెన్స్ పాపం చాలా జెన్యున్ గా చేస్తుంది. సప్తగిరన్న నేను ఉన్న 3 వేరు, ఒకరినొకరు చూసుకుని అందులో చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే అసలు మేము అంటే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో కూడా చాలా ఫన్నీగా. అండ్ మిగిలిన సీన్స్ అన్ని కూడా తను చేసేటప్పుడు ఎక్కడ చిన్నగా యాక్ట్ చేస్తుంది, అంటే మెచ్యూరిటీ లేదన్న ఫీలింగ్ అయితే నాకు ఎక్కడ రాలేదు. డైరెక్టర్ అనేవాడు, సార్ అమ్మాయి బాగా చేస్తుందని. ఓకే సార్ బాగా చేస్తుంది, నేను కాదన్నా, చూస్తాం కదా వచ్చాక అన్నప్పుడు. బట్ రియల్లీ సర్ప్రైజ్ అయ్యాను, చాలా బాగా చేసావు అమ్మా. అండ్ హాసిని వాళ్ళ హస్బెండ్ కంటే
పక్క హస్బెండ్ తోటి ఎక్కువ మాట్లాడుతూ ఉంటది. డేవన్ తనకి నాకు పరిచయాలు అంటే కసిరెడ్డి గారు కైసే అన్నది, తోడ ప్యాస్ డాలో. మనకి హిందీ రాదు, నాకు తెలుగు వచ్చండి అన్నది. మరి ఇంకెందుకు అమ్మా హిందీలో మాట్లాడుతూ అంత చక్కగా తెలుగు వచ్చినప్పుడు అని మా పరిచయం అలా స్టార్ట్ అయింది. బట్ ఒక మంచి ఫ్రెండ్స్ లాగా చాలా ఎంటర్టైన్మెంట్ వేలో సినిమాలు ఎలా చూసారో అలాగే చాలా హ్యాపీగా జరిగింది మా జర్నీ అంతా కూడా. ఇంకా విషిక మా వైఫ్ క్యారెక్టర్ చేసింది. నాకు కసిరెడ్డి డైరెక్టర్ చెప్పడం, కసిరెడ్డి గారు మీ పేరండి కొడతాదండి మిమ్మల్ని అంటే ఆయన ఎంజాయ్ చేసేవాడు. మరి ఇంట్లో కాడ కొట్టలేదు కదా, ఆయన నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసేవారు. అలాగే పాపం తను కొట్టాను అంటే కొన్ని సీక్వెన్స్ ఉంటాయి కదా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేవన్నీ కూడా, పాపం తను భయపడి అంటే కొంచెం మనం తనకంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే అది కదా, ఉమెన్ హ్యాండ్లింగ్ కాదు మ్యాన్ హ్యాండ్లింగ్. అమ్మాయి మ్యాన్నే కదా పడుతుంది. కరెక్ట్గా చెప్పాను. ఇలాంటి డేట్లు అడిగి నాకు వచ్చింది అంటుంది మాత్రం ఇంగ్లీష్. ఈ డేట్లు అడిగితే ఉన్నది కూడా మర్చిపోతాను. యానిమల్ హ్యాండ్లింగ్ కరెక్ట్ చెప్పాలంటే. పర్లేదండి నేను కుక్కను పెంచుకుంటున్నాను, మీకు అస్సలు ఇబ్బంది ఉండదు, బయటకు కూడా తెలియకుండా కొడతాను అని. బట్ పాపం తను ఆ సీక్వెన్స్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా వచ్చి కసిరెడ్డి గారు నేను ఇలా కొడతాను మీకు ఓకే కదా, ఓకే అంటే లేదండి లేదమ్మా అంటే. బట్ మనం కొంచెం డేర్ చేసి అలా ముందుకెళ్తే ఒకటి పడిపోయేది, అది వేరే విషయం. అంటే బేసిక్ ఇచ్చిన మార్క్ లో మనం ఉండం కదా, అప్పుడు ప్రోలో ఎలా వస్తాం, ఎలా వచ్చా చెప్పు అంట్లకి సడగ్గా పడిపోతా చెప్పు ఆ టైప్ లో ఉండేది. బట్ చాలా ఎంజాయ్ చేశా. అంటే మేము చేసేటప్పుడు కూడా అనుకునేవాళ్ళు అప్పుడు కోవేశ్వర్ల గారు, బ్రహ్మానందం గారు ఆ కైండ్ ఆఫ్ లో మనది వెళ్తుందండి. ఈ రోజు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి అన్న ఈ క్షామం గారి రాబం గారిలో కోవేశ్వర గారి లాగా బ్రహ్మానందం గారిలో గట్టిగా తిన్నాం అన్న దెబ్బలు అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. గోడ పగిలిపోయి అంత చెప్పుకోకూడదులేండి. అండ్ మా డైరెక్టర్ గారు నాకు వీరు గారు 2022 నుంచి తెలుసు. వేరే వాళ్ళ ద్వారా నాకు పరిచయం అయినప్పుడు ఈ కథ చెప్పారు. సార్ ఇలా చూస్తున్నానండి, ఫస్ట్ మేము మీకే చెప్తున్నాను కదా, మీ లోపు నేను ప్రొడ్యూసర్ అయితే కొన్ని మంచిగా నాకు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలండి అన్నారు. బట్ అది చెప్పేసి చాలా మంది వెళ్ళిపోతారు. బట్ గుర్తుపెట్టుకుని క్యారెక్టర్ ఇవ్వడం అనేది చాలా తక్కువ మంది ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు పురుష సక్సెస్ మీట్ లో ఒక పురుషుడిగా తలెత్తుకుంది స్టేజ్ లో నిలబెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ మా సతీష్ గారు డిఓపి గారు, ఆయన ఎప్పుడు కూడా నేను ఫస్ట్ నుంచి నాకు పరిచయం అయిన దగ్గర నుంచి ఒకటే ఆయన. నేను చాలా తక్కువ మందిని చూసాను సార్. అలాగా సతీష్ గారు ఏంటంటే అవతల ప్రొడ్యూసర్ లాస్ అవ్వకూడదు, ఇతర హీరో అనుకున్న డైరెక్టర్ అనుకున్నది ఏదైతే ఉందో అది ప్రొడ్యూసర్ గారికి అర్థమయ్యేలా చెప్పి ఇది సార్ ఇది అని ఆయన చెప్పి బడ్జెట్ తగ్గించి ఆ సీక్వెన్స్ లో చేయడానికి చాలా తక్కువ టైంలో ఎలా చేయొచ్చు అనేది చేయడంలో నేను చాలా తక్కువ మందిని చూసాను సార్. అందులో మీరు ఒకరు ఎరగొట్టారు సార్ నిజంగా. ఎందుకంటే ప్రొడ్యూసర్ సేవ్ అవ్వాలి, డైరెక్టర్ సేవ్ అవ్వాలి అనుకుంటే డిఓపీలు చాలా మంది ఉంటారు. అలా నేను వెంటనే తప్ప దగ్గర నుంచి చూడలేదు, అలా మిమ్మల్ని చూశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా రవి గారు, డాడీ అని పిలుస్తాను, ఆర్ట్ డైరెక్టర్ గారు, ఆయన ఎప్పుడు కూడా సెట్కి వచ్చారంటే నేను ఎందుకు డాడీ అని పిలుస్తానంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. ఆయన నవ్వుతూనే ఉంటుంది ఎవరిని చూసినా. హాయ్ అండి బాగున్నారా హాయ్ అని అలా మంది ఉంటారు. నాకు అదే చెప్తారు అందరూ. నాకు చెప్పి నేను ఎవరికైనా చెప్పడానికి ఉంటుందా అని అనుకునేవాడిని. బట్ ఈరోజు చెప్తున్నానంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అలా పాజిటివ్ గా చాలా తక్కువ మంది ఉంటారండి. మీరు మాత్రం అలా ఉండండి ఎప్పుడు. అండ్ మా సతీష్ అన్న పిఆర్ఓ గారు, అండ్ పాపం ఎప్పుడు కూడా అన్న ఏం చేద్దాం అని మీకే తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది పిఆర్ఓ కదా అంటే లేదన్నా మా ఐడియాస్ అంటే సినిమాలు చేసి ఉంటాయి, మీ సైడ్ నుంచి కొత్తగా వస్తే మేము ఏమన్నా చేయడానికి ఉంటుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసి మేము ఆడియన్ దగ్గరికి ఎలా తీసుకెళ్ళొచ్చు అని ఉంటది కదని మాతో పాటు ఉండి దగ్గరుండి ఈ సినిమా ఈ రోజు ఆడియన్ దాకా వెళ్ళిందంటే మీరండి. అండ్ మీడియా కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి, ప్రొడక్షన్ వాళ్ళకి అండ్ మా ఏడీస్ కి అందరికీ కూడా. తొందరలోనే డైరెక్టర్లు అవ్వండి ఏడీస్, మళ్ళీ నేను పెట్టుకోండి, మంచిగా సినిమా చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ కంటే తక్కువ మాట్లాడదామని వచ్చాను, సో మాట్లాడాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. థ్యాంక్ యూ.
ఒక ఇద్దరిని మర్చిపోయానండి నేను, సారీ క్షమించండి. మా సినిమాకి పనిచేసిన విజువల్ ఎఫెక్ట్స్, మైక్ నా దగ్గర ఉందని నేను చెప్పింది కదా. మూవీకి పనిచేసిన విజువల్ ఎఫెక్ట్స్ రాఘవ గారికి, అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి శ్యామ్, పోస్టర్ డిజైనర్ శ్యామ్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ వెరీ కూల్ అండ్ కామ్ ప్రొడ్యూసర్. అందరికి నమస్కారం అండి. ఆ సినిమా మొదటి ఫస్ట్ మీడియా మిత్రులకి, నాకంటే చిన్న వాళ్ళకి, పెద్దలకి అందరికీ నమస్కారం. ఇంకా దగ్గర పెట్టుకోవాలా? నమస్కారం అండి. అంటే సినిమా తీసేటప్పుడు రిలీజ్ దాకా వస్తామా లేదని భయం ఉండేది. దాని తర్వాత రిలీజ్ ఎట్లా చేసాం బాగుంటుంది. దాని తర్వాత మీ అందరి ముందు కూర్చొని ఒక సక్సెస్ మీట్ పెడతామా అనేది, సక్సెస్ మీట్ దీన్ని ఏమంటారు సార్, ఆ థ్యాంక్స్ మీట్ పెడతామా అనేది. అంటే సక్సెస్ మీట్ పెట్టినా నేను రాను సార్, నేను వెళ్తా సైట్కి వెళ్తాను కదా. ఇది సక్సెస్ మీట్, థ్యాంక్స్ మీట్ రెండు మీయే నాకు. మీరు అంటే జనరల్గా నేను పెద్ద పెద్ద సినిమాలకి మీరు అందరూ వస్తారేమో, పెద్ద పెద్ద సినిమాలకి సపోర్ట్ చేస్తారనుకున్నాను. మా కూడా చిన్న చిన్న సినిమాలు కూడా వస్తారు అని వచ్చిన చాలా చాలా థ్యాంక్స్ సార్. నాకు అంటే ఇప్పుడు మీరు వచ్చేంతవరకు నాకు అది అర్థం కాలేదు. ఇంకా నేనే కాదు, నాలాంటి చిన్న చిన్న నిర్మాతలు, అంటే నాకేదో ఇంట్రెస్ట్ మీద వచ్చాను, ప్యాషన్ మీద, ఇంకా ఏదో సినిమాలు ఏదో సాధిద్దామో, సినిమాలు చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం వచ్చిన వాళ్ళందరూ కూడా మీ అందరూ సపోర్ట్ ఉండాలని మీ అందరికి మోకాలు పెట్టారు సార్. మీరు ఇట్లా నా ఒక్కడికే కాదు, నాలాంటి చిన్న వాళ్ళందరికీ మీరు సపోర్ట్ నిలబడాలని మీ అందరూ కోరుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత సినిమా గురించి చెప్పాల్సి వస్తే, ఫస్ట్ తన్నినోళ్ళు తన్నులు తిన్నోళ్ళు ఉండాలి సార్. లేదు, ఇందులో సినిమాలో ఒకటే సార్, ఫస్ట్ తన్నినోళ్ళు, రెండు తన్నులు తిన్నోళ్ళు ఉన్నారు. ఫస్ట్ తన్నినోళ్ళకి థ్యాంక్స్ సార్. ఎందుకంటే తంతే అందరు కరెక్ట్గా ఉంటారు కాబట్టి వాళ్ళ ఫార్ములా పాటించారు. దాని తర్వాత తన్నులు తిన్నోళ్ళు కూడా ఉంటారు. అంటే ఎక్కడ కూడా సినిమా చేసినంతసేపు చాలా చాలా సరదా గడిచిపోయింది. ఇందులో సినిమాలో నటించిన ప్రతి అందరికి, ముఖ్యంగా కిటికీ అమ్మాయికి, ఈ కిటికీ అమ్మాయి కూడా చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమా చేసినందుకు, యాంకర్ గారికి అంత ఓపికగా నిలబడ్డందుకు. ఇకపోతే డైరెక్టర్ గారి గురించి చెప్పాలి సార్. ఫస్ట్ మీరు ఇప్పుడు దాకా ఏనే ఉంటారు, అంటే డైరెక్టర్ గారు ఏదనుకుంటాడో ఆయనే చెప్తాడు, ఆయనే చేస్తాడు. చెప్పేది ఆయన, చేసేది ఆయనే. అంటే ఇంకొకటి ఛాన్స్ ఇవ్వడు. ఇందా డైరెక్టర్ టీమ్ థ్యాంక్స్ చెప్పాడు. అది అంటే సపరేట్ లేదు సార్, డైరెక్టర్ లోపల ఉంటారు వాళ్ళు అంతే, వీళ్ళంతా. ఆయన చెప్పిన థ్యాంక్స్ బయటికి చెప్పాడు వాళ్ళకి. మొత్తం ఆయనే చెప్తాడు, ఆయనే చేస్తాడు. వాళ్ళ చేతికి ఏం పట్టించింది లేదు, వాళ్ళ చేతికి చేసింది లేదు. ఆయన అయితే నాకు తెలిసి అయితే ఆయనే చెప్తాడు, ఆయనే చేస్తాడు. ఎవరికి మాట్లాడి ఛాన్స్ కూడా ఇవ్వడు. ఇప్పుడు మీరు చూసే ఉంటారు నేను చెప్పేది అబద్ధం అయితే. సేమ్ టైం నా పరిస్థితి అంటే చెవిలో దూది పెట్టుకొని ఆయన చెప్పినంత అలా ఇలా ఊపాను అంతే నేను. అంటే ఎందుకంటే ఇనే స్కోప్ ఉండదు కాబట్టి ఎంత వేస్ట్ అని చెప్పి చెవిలో దూది పెట్టుకున్నాను నేను. ఆయన చెప్పిన ఇలా ఎలా అని చెప్పాను. ఒకళ్ళు ఎప్పుడో ఎలా అంటే మా అబ్బాయి చెప్పేవాడు, మా అబ్బాయి చెప్పినా మళ్ళీ ఎలా అనేవాడు నేను. ఇది జరిగింది సార్. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది అయితే మాత్రం కెమెరామెన్ గారు సార్, సతీష్ గారు చాలా చాలా మంచి వ్యక్తి. అంటే నేను ఎప్పుడు అమాస్గా పుణ్యానికి ఒకసారి అలుగుతాడు, అలిగినప్పుడు ఒక రోజు గ్యాప్ వస్తుంది. దాని తర్వాత అలిగింది కూడా కవర్ చేస్తాడు సార్. అలిగిన ఆ రోజు బ్రేక్ వచ్చింది కూడా కవర్ చేస్తాడు రెండో రోజు. ఎక్కడైనా సరే వర్క్ అంటే కెమెరా వర్క్ చేసినట్టు ఉండదు సార్, మన పొలం వ్యవసాయం పని చేసినట్టు స్పీడ్ చేసేస్తాడు. అంటే తింటం కూడా నిలబడి తినేసామంటే కెమెరా దగ్గరికి వెళ్ళిపోతాడు సార్. అంత హార్డ్ వర్కరు. దాని తర్వాత చిన్నమ్మాయి అయినా ఈ అమ్మాయి గురించి చెప్తారు కదా ఇందాక. ఈ అమ్మాయి చిన్నమ్మాయి ఏం కాదు సార్, అంటే మా ఏజ్కి చిన్నమ్మాయి. ఈ అమ్మాయి నటించడం కానీ, ఈ అమ్మాయి అంటే ఇట్లా చెప్పినట్టు చేయటం కానీ బాగా చేసింది. లాస్ట్ మా అబ్బాయిని కొట్టేకాడు కూడా చేసింది. కాబట్టి ఈ అమ్మాయి చిన్నమ్మాయి కాదు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే జనరల్ గా అక్కడ దాకా వస్తుందని నేను డైరెక్టర్ గారు కూడా చెప్పాను, అది కూడా చేసి చూపించాడు ఆయన. అందుకని ఈ అమ్మాయి చిన్నమ్మాయి అంటే లేదు. దాని తర్వాత సరే మీరు అందరూ చెప్పేశారు కదా, చెప్పడానికి ఉంది. డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. చాలా బాగా చేశారు సినిమా. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం మేము కష్టపడ్డదానికంటూ కూడా మీరు మమ్మల్ని నలుగురిలో తీపిచ్చి పలానా సినిమా బాగుంది, ఆ సినిమా చూడండి అని మా అనుకుంటే మీరంతా కలిసి వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఈ సినిమా ఎడదాకా వచ్చింది. సినిమా ఎంతకంటే మంచి సినిమాలు కూడా చేసిన వాళ్ళు ఉంటారు. కాకపోతే మా మీద ఆధారం చేపించి ఈ సినిమాలో ఏం స్టోరీ ఉంది, ఏం కథ ఉంది, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా అందరికి నమస్కారం సార్. అందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు. సినిమా సహజీవంతులు బాగా తీశారు డైరెక్టర్ గారు. ఈ సినిమా తీయడానికి మొత్తం ఘనతంతా ఆయన డైరెక్టర్ గారిదే.
శశి గారు కరెక్టేనా? ఈ మొత్తం ఘనత ఆయనండి. ఇంకొకటి ఏంటంటే బొత్తుల పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. అదే కళ్యాణ్ బొత్తుల ఆయన గురించి చెప్పాలా? అయితే పవన్ కళ్యాణ్ బొత్తుల అండి మా అబ్బాయే. ఇప్పుడు నాకు ఒక 10 మంది ఫోన్ చేసి ఉంటారు, నాకంటే కొంచెం డబ్బులు ఉన్నోళ్ళు, నేను చిన్నోడే కావచ్చు, నాకంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు మీ అబ్బాయిని బట్టి సినిమా తీసుకుంటామని. నేను ఇంతమంది సమక్షంలో నేను చెప్తున్నానండి, నాకు చెప్పిన మాట, నేను మా అబ్బాయితో 2 సినిమాలు నేనే చేస్తానండి, వాళ్ళకి ఛాన్స్ చేయమని చెప్పాను. మా అబ్బాయికి అలాంటి ఎక్స్పెక్టేషన్ కానీ అలాంటి ఆశ కానీ ఇప్పుడు అడుగుతున్నా నేను నీకు డబ్బులు కావాలంటే ఇస్తా కానీ నువ్వు ఖచ్చితంగా 2 సినిమాలు నాతో చేసిన తర్వాత ఇంకెవరితో చెయ్యి, ఎందుకంటే ఆ తర్వాత నాకు కుదరదు. మా అబ్బాయి మాత్రం 2 సినిమాలు చూసినా తెలిసింది సార్, నాకు బాగానే చేశాడు సార్. బాగా కాదు, బాగా చేశాడు. బాగా అని చెప్పాను నేను, బాగా చేశాడు.